అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 7వ తిరువాయమొഴി భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి 7వ తిరువాయమొഴി పైలుం సుడరుడిలో ఉన్నాం మనం. క్రిందటి తిరువాయమొഴి తీయతామరై కన్ననాయ్ అనేటువంటి ఆ తిరువాయమొഴിలో గృహ అర్చా పెరుమాళ యొక్క వైభవాన్ని తెలియచేసినటువంటి ఆళ్వార్లు చివరి పాసురంలో ఏం కోరుకున్నారు? తేర్కడంద పెరుమాన్, తేర్కడవయ్య పెరుమాన్ కనైగడల్ కాన్బదు ఎండుగొల్ కన్గల్ అని ఆళ్వార్లు కోరుకున్న రీతిగా తేర్కడవయ్య పెరుమాన్ కనైగడల్ కాన్బదు ఎండుగొల్ కన్గల్ అంటే ఆ అర్జునుడికి రథసారథిగా ఉండి ఆ రథం మీద కిందకి వేళ్లాడ వేసుకొని కూర్చున్నటువంటి తిరువడిగళ్ళు కలిగినటువంటి వాడే. అదిగో ఆ తిరువడిగళ్ళకి అలంకారం కూడా అదిగో మువ్వలతో గజ్జలతోటి కూడుకున్నటువంటి ఆ తిరువడిగళ్ళ నా నేత్రాలు ఎప్పుడు సేవిస్తాయో అని కోరుకున్న రీతిగా ఆళ్వార్లకి భాగవత గోష్ఠిని దర్శింపచేశాట ఆళ్వార్లకి పెరుమాళ్ళు. అదేమిటండి, కోరుకున్నది తిరువడిగళ్ళనైతే భాగవత గోష్ఠిని ఎందుకు సేవింపచేశారు ఆళ్వార్లకి పెరుమాళ్ళు అంటే భగవంతుడి యొక్క తిరువడిగళ్ళే కదా భాగవతోత్తములంటే. నిజంగా ఆళ్వార్లు కోరుకున్నట్టుగా కనుక భగవంతుడు తిరువడిగళ్ళనే దర్శింపచేసినట్లయితే ఆళ్వార్ల యొక్క భావన ఏమిటో పెరుమాళ్ళకు కూడా అర్థం కానట్లట. కానీ ఆళ్వార్లు కోరుకున్నట్లుగా తన యొక్క తిరువడిగళ్ళని కోరుకుంటే ఆళ్వార్లు కోరుకున్నట్టుగా తిరువడిగళ్ళే అయినటువంటి భాగవతోత్తముల గోష్ఠిని దర్శింపచేశారట పెరుమాళ్ళు ఆళ్వార్లకి. వాళ్ళందరినీ సేవించినటువంటి ఆళ్వార్లు ఏం పాడుతున్నారు? వాళ్ళే మాకు స్వాములు, పైలుం పిరప్పిడైదోరుం ఎమ్మయ్యాళం పరమరే. అదిగో ఎన్నెన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా వాళ్ళే మాకు స్వాములు అని పాడుతున్నారు. ఎవరండి వాళ్ళు అంటే పైలుం తిరువడయ్యారు ఎవరేలుం, పైలుం తిరువడయ్యారు ఎవరేలుం అవరు కండీరు పైలుం పిరప్పిడైదోరు ఎమ్మయ్యాళం పరమరే అని. ఏమిటండి, అలాంటి భాగవతోత్తములే మాకు స్వాములు అన్నారు. భాగవతోత్తములని ఎలా చెప్పారు వాళ్ళని? పయలు వినియ నం పార్కడల్ సేరంద పరమనై పైలుం తిరువడయ్యారు. ఆ పాల్కడల్లో చేయించినటువంటి పెరుమాళ విషయంలో ఇనియ ఇదే ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాకు స్వాములు అని. పాల్కడల్లో చేయించినటువంటి పరమాత్మ ఎలా ఉంటాట? పైరుం సుడరులి మూర్తి అయి పంగయ్య కండనై. అదిగో మంచి తేజోస్వరూపుడుగా వేయించేసి ఉంటాట పరమాత్మ. పంగయ్య కండనై తామరల లాంటి నేత్రాలు కలిగి ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడ పాల్కడల్లో శయనించి ఉన్నాడని, ఆ శయనించి ఉన్నటువంటి పరమాత్మ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి భాగవతోత్తములే మాకు స్వాములు అని మమ్మల్ని ఏలుకునేటువంటి వారు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. పైలుం సుడరలి మూర్తి అయి మొదటి పాటలు ఏమిటి? ஒடி அககிலும் குணங்களிலும் தோத்திருக்கும் ஸ்ரீ வைஷ்ணவர்கள் எனக்கு சுவாமிகள் என்னும் திருவாய்மொழியின் అర్థத்தை సంగ్రహేణ అరుడి చేయిరార్. ఈ తిరువాయమొழிలో చెప్పబడినటువంటి విషయాన్ని మొత్తాన్ని సంగ్రహంగా ఈ పాత్రంలో అనుగ్రహిస్తున్నారట ఆళ్వార్లు. ఒడి అజగిలిం గుణంగళిలిం తోత్తిరుక్కుం శ్రీ వైష్ణవர்கள். ఆ పరమాత్మక దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలోనూ ఆ గుణాలలోనూ ఓడిపోయి ఉండేటువంటి శ్రీ వైష్ణవులే మాకు స్వాములు అని ఈ తిరువాయమొഴి సంగ్రహమైన అర్థాన్ని ఈ పాత్రంలో తెలియచేస్తున్నారు ఆళ్వార్లు అంటూ పాత్రం పైలుం సుడరులి మూర్తి అయి పంగయ కండనై పయల వినయనం పార్కడల్ సేరంద పరమనై పైలుం తిరువడయార్ ఎవరేலும் அவர் கண்டீர் பயிலும் பிறப்பிடைதோறும் எம்மை ஆளும் பரமரே. పయలుం సుడర్ ఒళిమూర్తి అయి. పయలుం సుడర్, పైలంటే దట్టమైనటువంటి నిబిడమైనటువంటి, సుడర్ తేజస్సు కలిగినటువంటి ఒళిమూర్తి అయి. ఒళిమూర్తి అంటే సుందర విగ్రహము కలవాడును.
పంగయ కన్ననై తామర పుష్పముల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడును పయల ఇనియ నం పార్కడల్ సేరంద పరమనై పైల ఇనియ ఇట్టి విగ్రహ సౌందర్యమునందు అవగాహించు వాళ్లకు పైల ఇనియ అంటే అందులో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలని అనుభవించేటువంటి వాళ్ళకి నిరతిశయ ఇనియ అంటే నిరతిశయ భోగ్యభూతుడుగాను తిరువడయారు ఎవరేను అదిగో అలాంటి మనకుగాను క్షీరాబ్ది యందు నిద్రించినటువంటి పరత్వము కలవాడును పైలం తిరువడయారు ఎవరేലും అవర్ అన్నారు కదా ఎవరేലും అంటే ఎవరైనప్పటికీ పరత్వము కలవాడును ఆశ్రయణం అనేది సంపత్తు కలవారు ఎట్టివారైనను ఆ పాల్కడల్లో క్షీరాబ్దిలో నిద్రించినటువంటి పరత్వము కలవాడుని ఆశ్రయించడం అనేటువంటి సంపత్తు కలగని వాడు ఎవరైనప్పటికీ ఎవరేలు ఎవరైనను అవర్ అవర్ వాళ్ళు కదా పైలం పిరప్పెడేదోడు ఎమ్మై ఆளுం పరమరు కండీరు అలాంటి వాళ్ళు కదా ఏమిటి ఎలాంటి వాళ్ళైనప్పటికీ వాళ్ళు ప్రతి జన్మలోనూ మమ్మల్ని దాసులుగా స్వీకరించేటువంటి పరమశేషులు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. అవతారిక ఏమిటి? దీనికి భగవంతుడి యొక్క అర్చావతార సౌలభ్యాన్ని ఉపదేశించినది వినినటువంటి చేత ఉపదేశం చేశారు ఆళ్వార్లు కిందటి తిరువాయమజిలో. అది విన్నారు చేతనులు. భగవద్విషయమనందు భక్తి లేని వాళ్ళై ఉండటం చూసి ఎంత ఉపదేశం చేసినా వీళ్ళకి ఆయన మీద ప్రీతి ఏం కలగటం లేదే అని చూసినటువంటి ఆళ్వార్లు కిందటి తిరువాయమజిలో దుఃఖపడ్డారట. అలాంటి ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆళ్వార్లకి భగవంతుడు ఏం చేశాట? శ్రీ వైష్ణవులను చూపించాట. వాళ్ళని చూసి వాళ్ళ విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై ఆశ్చర్యాన్ని పొంది భగవంతుడికి నేను దాసునిగాను వారికి శేషభూతులుగా ఉండేటువంటి శ్రీ వైష్ణవులకి దాసభూతులని అని భాగవత శేషత్వమే ఉద్దేశ్యము అని ఈ తిరువాయమజిలో భాగవతుల్ని ఆదరిస్తూ ఉన్నారు. అర్థమైంది అనుకుంటాను. అర్చావతార సౌలభ్యాన్ని కిందటి తిరువాయమజిలో ఉపదేశం చేసినప్పటికీ చేతలు ఎవ్వరూ అటువైపు ఆసక్తిని చూపకపోవటంతో దుఃఖం కలిగింది ఆళ్వార్లకి. ఆళ్వార్ల యొక్క దుఃఖాన్ని చూసినటువంటి పెరుమాళ్ భాగవత గోష్ఠిని సేవింపచేశారు. ఆ గోష్ఠిని చూసినటువంటి ఆళ్వార్లు ఇలాంటి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను ఎప్పుడు అనుభవించేటువంటి భాగవతులకే దాసుడిని, వాళ్లే నాకు స్వాములు కాబట్టి అలాంటి భాగవత శేషత్వమే నాకు కోరుకోదగినటువంటిది అని ఈ తిరువాయమజిలో ఆళ్వార్లు చెప్తూ ఉన్నారు. ఇది అవతారిక ఈ తిరువాయమజికి. ఈ మొదటి పాసురానికి తాత్పర్యం ఏమిటి? భగవంతుడు ఎలా ఉంటాడట? నిరవధిక తేజోమయ దివ్య సుందర విగ్రహం కలవాడు. నిరవధిక తేజస్సు అంటే సాటి లేని తేజస్సుతోటి కూడుకున్నటువంటి దివ్యమైన అందమైన విగ్రహం కలిగినటువంటి వాడు. పరత్వ సూచికాలైనటువంటి కమలాల్లాంటి నేత్రాలు కలవాడు. అలాంటి దివ్యమంగళ విగ్రహంలో అవగాహించేటువంటి వాళ్ళకి అంటే అలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించడానికి ప్రవేశించేటువంటి వాళ్ళకి పరమ భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడు. ఆశ్రితులను రక్షించడం కోసమని పాల్కడల్లో శయనించినటువంటి వాడు అయినటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి అలాంటి ఆశ్రయణం అనేటువంటి సంపదతోటి సమృద్ధిగా ఉన్నటువంటి వాడు. జన్మ వృత్తము అంటే నడవడికతోటి ఎలాంటి నికృష్టులైనను అంటే ఎంత తక్కువ వాళ్ళైనప్పటికీ కూడా వాళ్లే కదా మన ప్రతి జన్మలో కూడా మమ్మల్ని దాసులుగా స్వీకరించేటువంటి పరమశేషులు అంటున్నారు వాళ్ళు ఈ పాసురంలో. ఆరాయరప్పడి పయலும் சுடரளி இப்படி எம்பெருமானுடையா నిరవధిక సులభత్వ రూప మహాగుణానుభవ జనిత నిరవధిక ప్రీతియాలే భగవత్ శేషత్వ కాస్తా రూప భాగవత శేషతైక భోగరాయ్
அந்த భాగవత శేషత్వం తమకు ప్రాప్యం ఎన్గిరార్. ఈ రీతిగా ఎంబెరుమానుడయ పరమాత్మ యొక్క సాటి లేనటువంటి సులభ రూపముగా ఉన్నటువంటి మహాగుణమును అనుభవించటం చేత కలిగినటువంటి గొప్ప ప్రీతితోటి, అంటే ఈ విధముగా ఇప్పటి అంటే కిందటి తిరువాయముడిలో చెప్పిన రీతిగా నిరవధిక సులభ రూపుడుగా ఉన్నాడు అని ఏం చెప్పారు? గృహ అర్చా పెరుమాళ యొక్క వైభవాన్ని చెప్పారు. ఆయన ఎంత సులభుడుగా ఉన్నాడు అని ఆ ఆ అర్చాస్వరూపము యొక్క మహాగుణాలని అనుభవించటం చేత ఆడవాళ్ళకి గొప్ప ప్రీతి కలిగింది. ఆ ప్రీతి ఎంతవరకు తీసుకువెళ్ళిందంటే భగవత్ శేషత్వ కాస్తారూప భాగవత శేషతైక భోగర. అది భగవంతుడి యొక్క శేషత్వానికి చివరి హద్దు ఏమిటి అంటే భాగవత శేషత్వం. అలాంటి భాగవత శేషత్వమునే ఆనందంగా అనుభవం. ఇదేమండి నాకు భోగ్యము అనేటువంటి స్థితి కలిగినటువంటి వారే అంత భాగవత శేషత్వం తమకు ప్రాప్యం ఎన్నిరాలు. అలాంటి భాగవత శేషత్వమే మాకు ప్రాప్యం, కోరుకోదగినటువంటిది, మాకు ఫలము అంటున్నారు ఈ తిరువాయుమడిలో ఆడవాళ్ళు. ఈ పాసురానికి తాత్పర్యం అది అవతారిక. ఇప్పుడు విరాట్టియుడయ జన్మభూమియా கையாலே திருப்பார் கடலை தனக்கு சேமான தனமாக உடையனாய் சர்வதா அனுபூதமானாயும் அபூர்வவத் போக்யபூதனாய் நிரதிசய தீப்தியுக்தனாய் திவ்ய ரூபனாய் பங்கய கண்ணனாய் இருந்த எம்பெருமானுடைய அனுபவ சம்பூத பிரீத்திகாரித தாசத்வ சம்பந்தத்தை உடையரார். யாரேனுமாகிலும் அவர்கிடீர் நமக்கு స్వామిகள் ఎన్గిరార్. అన్ని పెరుమాళకి విశేషణాలు చెప్పి ఆ విశేషణాలు కలిగినటువంటి పెరుమాళని ఆశ్రయించడం అనే సంపద కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళే మాకు స్వాములు, మేము వాళ్ళకి దాసభూతులము అంటున్నారు ఆడవాళ్ళు. ఎక్కడ వేయించేసి ఉంటాడట పరమాత్మ? పాల్కడల్లో వేయించేసి ఉంటాడట. ఇష్టంగానే వేయించేసి ఉంటాడా అండి? అవునండి, చాలా ఇష్టమట ఆయనకి పాల్కడలంటే. ఎందుకట? తమకి ఎంతో ఇష్టరాలైనటువంటి పెరిపిరాట్టికి ఇది పుట్టినిళ్ళట. అది అలాంటి పెరిపిరాట్టికి పుట్టినిళ్ళైనటువంటి పాల్కడలని తనకు ప్రియమైనటువంటి ధామముగా వాసస్థానముగా కలిగినటువంటి వాడు ఎప్పుడు ఎలా ఉంటాడట? సర్వదా అనుభూతమానాలు ఎప్పుడు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆయనని అపూర్వవత్ భోగ్యబోతన. ఇప్పటి వరకు మేము అనుభవించింది వీరినేనా అనేటట్టుగా అపూర్వవత్, ఇప్పటి వరకు నేను ఈయన్ని సేవించిందే లేదే, ఈ భోగాన్ని ఈయనతోటి అనుభవించిందే లేదే అనేటట్లుగా నిత్య నూతనత్వం, ఎప్పటికప్పుడు నిత్య నూతనత్వం కలిగినటువంటి వాడు, నిత్య నూతన భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడు, గొప్ప తేజస్వరూపుడు, దివ్యమైన రూపము కలిగినటువంటి వాడు, చామరల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క అనుభవ సంభూత ప్రీతికారిత దాసత్వ సంబంధం ముడయార్ ఆరేనుమాగిలం. ఆ సర్వేశ్వరుని అనుభవింపడం చేత కలిగినటువంటి ప్రీతితోటి వాళ్ళు దాసభూతులయ్యారు సర్వేశ్వరుడు పరమాత్మకి. అలాంటి దాసత్వం అనే సంబంధం కలిగినటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం చేత ఒక ప్రీతి జనించి ఆయనకి దాసత్వము అనే శేషభూతులు అయ్యి, ఆ శేషభూతులం అనే సంబంధం కలిగిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి జన్మ చేత కానీ వృత్తము చేత కానీ, వృత్తము అంటే నడవడిక, ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా అవర్గల్ నమకు స్వామిகள் ఎన్గిరార్, వాళ్ళే నాకు స్వాములు అంటున్నారు ఈ పాత్రంలో. పన్నీరాయర్పడి ఏజాం తిరువాయుమొழிల్. ఈ 7వ తిరువాయుమొழிలో ఒక్కొక్క పాత్రంతో ఏం అనుభవించారు ఆడవాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. కీజ్ శేషత్వ ప్రతి సంబంధి అనే శేషత్వం అర్చావతార పర్యంతం ఎన్ను అరుడిచ్చేదారాయ్. అంద శేషత్వ ప్రీతి అభివృద్ధియాలే శేషత్వం తద్విషయమాత్రనిల్లాదే తదీయ పర్యంతమాగ అభివృద్ధమాగ. అదిగో శేషత్వ ప్రతి సంబంధి అనే శేషిత్వం, అదిగో మనకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మనం శేషభూతులం, ఆయన శేషి.
ఆయన శేషి అనేటువంటి సంబంధం ఆయన వరకు మాత్రమేనా అంటే కాదండి. ఎంతవరకు అంటే ఆ శేషిత్వం అనేటువంటిది, ఆ శేషిత్వం ఏదో పరస్వరూపంగా ఉన్నప్పుడు మాత్రమే శేష, వ్యూహ పెరుమాళుగా ఉన్నప్పుడు మాత్రమే శేష, విభవావతారాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన శేషియా అంటే కాదండి. ఆయనకి మేము శేషత్వము కలిగినటువంటి శేషభూతులము అనేటువంటి సంబంధం అర్చావతార పర్యంతం అని అనుగ్రహించారు కిందటి పాత్రంలో ఆడవాళ్ళు. అలాంటి శేషత్వ ప్రీతి అభివృద్ధి కావటం చేత ఆ శేషత్వం అర్చావతార పర్యంతం మాత్రమే కాదండి, తద్విషయం మాత్రలేనిల్లాది. సత్విషయం తదీయ విషయం. సత్విషయం అంటే పరమాత్మ విషయం వరకు మాత్రమే కాదు, తదీయ విషయం అంటే ఆ శేషత్వం అనేటువంటిది భగవంతుడి వరకు మాత్రం కాదండి, తదీయ పర్యంతమాగా అభివృద్ధమాగా. ఆ ఆళ్వార్ల యొక్క శేషత్వ భావన పరవ్యూహ విభవ అంతర్యాముల వరకు మాత్రమే కాకుండా అర్చావతారం వరకు పర్యవసించింది. ఆ అర్చావతార పర్యంతం మాత్రమే కాకుండా దానికి చరమాభూమి అయినటువంటి తదీయుల వరకు కూడా అభివృద్ధి చెందింది ఆళ్వార్లకి భగవత్ శేషత్వం అనేటువంటిది భాగవత శేషత్వ పర్యంతం. அவர்களுடைய జన్మ వృత్తాది నిరపేక్షమాన భగవత్ సంబంధ ఉత్కర్షత్తయ్యే పట్టి అదిగో వాళ్ళ యొక్క జన్మ వృత్తాలతోటి సంబంధం లేకుండా భగవత్ సంబంధం అనేటువంటి దాన్ని కలిగినటువంటి వీడు అనేటువంటి గొప్పతనాన్ని బట్టి அந்த உட்கர்ஷத்துக்கு அடியானா சர்வேஸ்வரனுடைய క్షీరార్ణవశాయి స్వత్తాల్ వంద పారమ్యత్తయ్యం. అదిగో ఆ ఉత్కర్షానికి కారణమైనటువంటి భగవత్ సంబంధ ఉత్కర్షత్తయ్యే పత్త అన్నారు కదా. భగవత్ సంబంధం అనే గొప్పతనాన్ని పట్టి ఆ గొప్పతనానికి కారణమైనటువంటి సర్వేశ్వరుడు యొక్క క్షీరార్ణవశాయిత్వత్తాలు పాలకడల్లో శయనించటం వల్ల వచ్చినటువంటి పారమ్యము అంటే పరత్వాన్ని, అవతార విగ్రహ వైలక్షణ్యత్రయం అవతార విగ్రహ వైలక్షణ్యాన్ని అన్నిలయిదే విభూతి ద్వయత్తుక్కుం అనుభావ్యమాన భోగ్యతయ్యయం. ఆ స్థితిలో విభూతి ద్వయత్తుక్కు అనుభవించేటువంటి భోగ్యత కలిగినటువంటి వాడని. అంటే విభూతి ద్వయత్తుక్కు అంటే ఈ లోకంలో ఉన్నవాడు, పరమపదంలో ఉన్నటువంటి వాడు ఇద్దరికీ కూడా అనుభవించదగినటువంటి భోగ్యత కలిగినటువంటి వాడని. భోగ్యతావర్ధకమాన ఆభరణ శోభయ్యయం. ఆ భోగ్యతని పెంపొందింపచేసేటువంటి ఆభరణ శోభని ఆశ్రిత అపేక్షితార్థ ప్రదత్వత్తయం. ఆశ్రితలు కోరుకున్నటువంటి వాడిని ఇచ్చేటువంటి వాడు అని. అనన్య ప్రయోజనకు తన్నై కొడుకు ఉపకారకత్వత్తయం. అనన్య ప్రయోజనులు అంటే ఆయన్ని ఆశ్రయించి ఇంకొక ప్రయోజనాన్ని ఏమీ కోరకుండా నిన్ను కోరుకోవడమే, నీకు కైంకర్యం చేయడమే మాకు ప్రయోజనమయ్యా అని భావించేటువంటి వాళ్ళకి ఉపకారకత్వత్తయం ఉపకరించేటువంటి స్థితిని కొడుక్కు మీరத்தில் స్వరూప ఆవిర్భావత్తై పిరప్పిస్తూ అడిమై కొల్లుం అడిమయ్యయం. అలా ఇచ్చే సమయంలో స్వరూప ఆవిర్భావాన్ని వాళ్ళకి కలుగజేసి, స్వరూప ఆవిర్భావం అంటే నీ యొక్క స్వరూపం నాకు శేషభూతుడుగా ఉండటమేనగా, నేను నీకు మన ఇద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధం శేషభావ సంబంధం అని. ఇలా అదొక్కటే కాదు, నవ్యత సంబంధాలు ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళకి స్వరూప ఆవిర్భావాన్ని కలుగజేసి అడిమై కొల్లుంబడి అయ్యం వాళ్ళ యొక్క దాస్యాన్ని స్వీకరించేటువంటి ప్రకారాన్ని అడిమైక్కు విషయమాన స్వీయ ప్రతిత్వత్తయ్యం. ఇలా వీళ్ళు దాసభూతులు కావడానికి కారణం ఆయన శ్రీయప్పటండి అంటూ ఆశ్రిత దోష నివర్తకమాన పావనత్వత్తయ్యం. ఆశ్రితుల యొక్క దోషాలను తొలగింపచేసేటువంటి పావనత్వం కలిగిన వాడని ఆపసఖత్వత్తయ్యం అనుసంధిస్తూ ఆపసఖుడు అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకొని ఇంత గుణంగళిదే ఈడుపట్ట భాగవతరుడయ్య సంబంధి పరంపరా పర్యంత శేషత్వత్తై అనుభవించారు. ఇలాంటి గుణాలలో ఈడుపడినటువంటి భాగవతుల యొక్క ఈ సంబంధము పరంపరా పర్యంత శేషత్వత్తై అనుభవించారు. అది పరంపరా పర్యంతం. అదే అడియారుగల్ అడియారుగల్ ఎంకొక్కళ్ళు అని చెప్పినట్లుగా
పరంపరా పర్యంతంగా ఉన్నటువంటి శేషత్వాన్ని, శేషి అయినటువంటి పరమాత్మ విషయంలో శేషభూతులుగా ఉన్నటువంటి పరంపరా పర్యంతము కూడా వాళ్ళకి నేను శేషభూతుడినే అని ఆ శేషభూతుడుగా ఉన్నటువంటి స్థితిని అనుభవిక్கிறாరు. అంటే శేషభూతుడుగా ఉండి ఆ భోగ్యతని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. ఇప్పుడు మళ్ళా మనం మూలంలోకి వచ్చాం. 234వ పేజీలో పైలం సుడరొళి అనేటువంటి ఈ పాత్రానికి వ్యాఖ్యానం. పయలుం అంటే పయలుం అంటే పయలుగై అంటే సెరిగై అంటే దట్టమైనటువంటి నిబిడమైనటువంటి అది వర్తమానత్తాలే ఇతర విషయంகளில் ஒரு கர்ம நிபந்தனமாக வளருகையாலே வளருமா போலே குறைந்து ஒருమిరే அதில் వర్తమానత్తాలే. పయలుం అంటే పయలుగై అనేటువంటి పదాన్ని వర్తమాన నిర్దేశంలో చెప్పారట ఆళ్వార్లు. అంటే అంటే ఎప్పుడు ఆ తేజస్సు అనేటువంటిది ఎప్పుడు అధికంగా కలిగినటువంటి వాడు. ఎప్పుడు అధికంగా అంటే అది ఎలా చెబుతున్నారు? పయలుగై అంటే కాలత్తోడే సెరిగయ్యాయ్ அதில் వర్తమానత్తాలే సర్వకాలత్తోడుం సెరిగయ్యై చొల్లుగలదు. ఎక్కడ దీంట్లో ఇస్తున్నారు జీరరుంబదంలో. పైన ఎప్పుడైనా నేను చెప్పినటువంటి విషయం కనపడకపోతే వెంటనే జీరరుంబదంలో చూస్తే మనకి పైన మనం ఏ పదం దగ్గర ఉన్నా ఆ పదం కింద ఎక్కడ ఉన్నది అనేటువంటి దాన్ని మనం ఎలర్ట్ గా చూసుకునే ఉండాలన్నమాట. అలా ఇప్పుడు పయలుం అనేటువంటిది వర్తమాన నిర్దేశంలో చెప్పారు కదా. పయలుగై అంటే ఏమిటట? పయలుం అనేటువంటి విషయం మూర్తికు విశేషణమాకి, మూర్తికి ఆయన యొక్క స్వరూపానికి విశేషణంగా చెప్పి, అంటే పయలుం ఎన్నత్తై సుడరొళికు విశేషణమాకి అర్థం. అంటే పయలుం అంటే ఆయన యొక్క తేజస్సుకి విశేషణము, ఆయన యొక్క మూర్తికి విశేషణము, అర్థాంతరం అన్నికే. అంతేకాదండి నిత్యత్వము కూడా కలిగినటువంటి వాడు. అది ఎలా చెప్తారండి? అదిగో వర్తమాన నిర్దేశం చేసి ఆ పదాన్ని వాడటం చేత కాలత్తోడే సెరిగయ్యాయ్ అది వర్తమానత్తాలే ఆ కాలం ఎలా సర్వకాలత్తోడు సెరిగయ్యై చొల్లుగలదు. ఎప్పుడు అలాంటి సాటి లేని తేజస్సుతోటి కూడుకునేటువంటి స్వభావం అట అని విగ్రహ విశేషం ఎన్నుమదు. అంటే ఇప్పుడు పయలుం అనేటువంటి పదాన్ని ఆయన యొక్క తేజస్సుకు విశేషణంగా చెప్పారు. పయలుం అంటే దట్టమైనటువంటి నిబిడమైనటువంటి అని అర్థం. ఈ నిబిడమైన తేజస్సు కలిగినటువంటి వాడు మంచి దివ్యమంగళ విగ్రహానికి విశేషణంగాను చెప్పారు. ఆ పయలుం అనేటువంటి పదానికి నిత్యత్వము కూడా అని ఒక అర్థం ఉన్నది కనుక అది ఎలాగా సర్వకాలత్తోడు అదిగో ఎప్పుడు కూడా తేజస్సుతో నిండి ఉండేటువంటి స్వభావము, తేజస్సుతో నిండి ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా అని చెప్పడం వల్ల ఇదిగో పైన ఇస్తున్నారు చూడండి. ఇతర విషయంகளில் ஒளி కర్మ నిబంధనమాగ వళరుగయ్యాలే వళరుమా పోలే కురైందు ఒరుమిరే. అదిగో అది ఆయనకు ఉండేటువంటి తేజస్సు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడం వల్ల అలా ఎప్పుడూ ఉండనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరో ఇంకోళ్ళు ఉన్నారనమాట. ఎవరు వాళ్ళు? ఇతర విషయాల్లో ఉన్నటువంటి ఒళి ఈ తేజస్సు అనేటువంటిది వీళ్ళకి ఎలా కలుగుతుంది? కర్మ కారణంగా వచ్చేటువంటి తేజస్సు కావటం చేత అది ఎలాగైతే కర్మ కారణంగా పెరిగిందో కురైందు ఒరుమిరే అదిగో కొంతకాలానికి ఆ తేజస్సు తరిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కర్మల కారణంగా కలిగినటువంటి తేజస్సు కావటం చేత అది ఎప్పటికైనా కానీ ఒక్కొక్కప్పుడు తరిగేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇది అంగరణ్యకే పరమాత్మకి ఉన్నటువంటి తేజస్సు ఎన్నుం ఒక్క పొగర్వింజి వారా నిత్పుమ్యంగై ఎప్పుడూ ఒకే రీతిగా పొగర్వింజి ఆ ప్రకాశము ఇంకా అభివృద్ధి చెందుతూ వారా నిత్పుమ్యంగై. అందుకనే సర్వకాలత్తోడు సెరిగయ్యై చొల్లుగలదు. ఇది ఆ దివ్యమంగళ విగ్రహానికి విశేషణం అని చెప్తూ அதுகோ நித்தியமாய் நிரவதிக తేజోరూపమాన విగ్రహత్తయ్యం ఎంగిర వాక్యத்திலே వ్యక్తం. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందండి మనకి? నిత్యమాయ్ అదిగో సుడరలి మూర్తి అనే దగ్గర నిరతిశయమాన తేజస్సై
తేజస్సయ్యే ఒడివాగవడయ్యవనై. అదిగో సుడరొడి మూర్తి అని చెప్పడం వల్ల నిరతిశయమైనటువంటి తేజస్సునే ఒడివాగా వడయ్యవని. అంటే తేజస్సే ఒక ఆకారం తాలిస్తే ఎవరండి? పరమాత్మ. అంటే తేజస్సు అధికంగా కలిగినటువంటి వాడు అని చెప్పడం కాదు, తేజస్సే ఒక ఆకృతి తాల్చింది అని అన్నట్లుగా ఉన్నటువంటి వాడు. అలా అన్నికే పైలం చూడరు అంటే అన్నికే లేక నిత్యత్వమావదు, నిత్యము ఉండేటువంటి వాడు అని చెప్తున్నారు కదా. నిత్యత్వము అంటే ఏమిటట? సర్వకాల వర్తిత్వమాహయ్యాలే. ఇప్పుడు చెప్పుకున్నాం కదా కింద, సర్వకాలతోడు తిరిగయ్యేతో ఎప్పుడు అలాంటి తేజ రూపంతో ఉండేటువంటి వాడు. అంచేత నిరతిశయమాన తేజస్సయ్యే ఒడివాగా ఒడయ్యవనే నిత్యత్వం ఆవదు సర్వకాల వర్తిత్వం ఆహయ్యాలి. ఈ తేజస్సు అనేటువంటిది ఎప్పుడూ ఉండేటువంటిది, ఎప్పుడు సర్వకాలాలలోను, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నింటిలోను. పూర్వం ఉన్నదండి, ఇప్పుడు వర్తమాన కాలంలో కొంచెం తగ్గినట్లున్నదండి, భవిష్యత్ కాలంలో ఉంటుందో లేదో అనేటువంటి స్థితి కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో పూర్వం ఉన్నది, ఆ తర్వాత ఉంటుంది, ఇప్పుడు ఉన్నది అని చెప్పినట్లుగా సర్వకాల వర్తిత్వం ఆగయ్యాలే. సర్వకాలాలలోనూ అలాంటి తేజస్సే కలిగినటువంటి వాడు కావటం చేత, అంటే కలిగినటువంటి వాడు కావటం చేత అని చెప్తున్నాను. నిత్యత్వத்தை సొల్లిత్తాగవుమాం, అందుచేత నిత్యత్వాన్ని చెప్పినట్లుగా ఆయనది. అలాంటి సుడరొడి మూర్తి అయి పయలు. సుడరంటే ఏమిటర్థం? మంచి తేజస్సు కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహము అని అది వర్తమాన నిర్దేశంతో చెప్పడం వల్ల ఆ తేజస్సుకి నిత్యత్వము కలిగినటువంటిది అని, ఆ తేజస్సు ఎప్పుడూ పెరుగుతూ ఉండేటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని చెప్తూ, అలాంటి సుడరు ఒళి మూర్తి అయి అలాంటి తేజస్సు కలిగినటువంటి మూర్తి అయి దివ్యమంగళ విగ్రహాన్ని సుడరియన్నుం ఒడియన్నుం తేజస్సాయ్. சுடரன்னா ஒளியన్నా తేజస్సే. మిక్క తేజస్సు ఎంగై. సుడర్ ఒడి అంటే సుడరన్నా తేజస్సే, ఒడి అన్నా తేజస్సే. మరి ఎందుకండి మీమిసయ్యై ఎన్నుదల్ అంటే తేజస్సయ్యం అజగయ్యం సొల్లుదల్ అంటున్నారు కింద అరుంబదంలో. ఏమండి సుడరన్నా కాంతే ఒడి అన్నా కాంతే రెండు పదాలు ఎందుకండి పరమాత్మకి? తేజస్సు కలిగిన వాడు అని సుడరమూర్తి అని చెప్పచ్చు, లేదా ఒళిమూర్తి అని చెప్పచ్చు కదా. రెండు పదాలని మీమిసై విరుక్తి ఎందుకండి అంటే తేజస్సయ్యం అజగయ్యం సొల్లుదల్. సుడరొళిమూర్తి అంటే తేజస్సుని అందాన్ని సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు అని. ఇంకొకటి ఏమిటి? మిక్క తేజస్సు ఎన్గిర ముందిన అర్ధత్తిల్ ఫలితం. మిక్క తేజస్సు గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, నిరతిశయమాన తేజస్సు కలిగిన వాడు అని చెప్పారు కదా. అంచేత మిక్క తేజస్సు ఎన్గిర ముందిన అర్థానికి ఫలం ఏమిటంటే, మిక్క తేజస్సు అంటే ఏమిటట? తేజస్సు కలిగినటువంటి వాడు, సౌందర్యము కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని చెప్పటం కోసమని సుడరొడి మూర్తి అని మిక్క తేజస్సు అని చెప్తూ అన్నియే ఒడి ఎన్ను అజకుక్కు పేరాయిత్తు. అదిగో చెప్పారు కదా, ఒడి అంటే సుడరంటేనేమో తేజస్సు అని, అది గొప్ప తేజస్సు అని. ఒడి అంటే అజగుక్కు పేరాయిత్తు, అది సౌందర్యానికి పేరండి. ఒడి అంటే సౌందర్యము కలిగినటువంటి వాడు అని. శుద్ధ సత్వమయమాయ్ స్వరూప ప్రకాశకమాన విగ్రహత్తై ఉడయన్గై. ఎలాంటి స్వరూపము? అది కూడా శుద్ధ సత్వమయమాయ్, శుద్ధ సత్వముతోటి నిండిపోయినటువంటి వాడు. శుద్ధ సత్వమునే తనకి చిరుమేనుగా కలిగినటువంటి వాడై స్వరూప ప్రకాశకమాన విగ్రహత్తయుడయన్యన్గై. స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి ప్రకాశకమైన స్వరూపాన్ని కలిగిన దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు. శుద్ధ సత్వమయము అంటే మనలాంటి వాళ్ళ వలె తమోగుణము రజోగుణము సత్వగుణ మిశ్రితాలు మనందరం కూడా. కానీ అలా కాదండి, రజోగుణము అంటనటువంటి వాడు, తమోగుణము కలవనటువంటి వాడు, కేవలం సత్వగుణము మాత్రమే కలిగినటువంటి వాడు, సత్వమయమైనటువంటి వాడు,
స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు, అంటే జ్ఞానస్వరూపుడు అని చెప్పడం అర్థము అని చెప్తూ, తేజోరూపమే ప్రకాశకమాన విగ్రహం ఎన్ను అన్వయం అని శుద్ధ సత్వ రూపమాగయ్యాలే స్వరూప ప్రకాశకం ఎన్నపడి, సత్వం ప్రకాశకం ఎన్నుమదుక్కు ప్రమాణ కథన పూర్వకమాగా. ఇదిగో ఏమండి, సత్వగుణం కలిగినటువంటి వాడు అంటే ఇదిగో తేజస్సు కలిగినటువంటి వాడు అని చెప్పడం ఎలా అర్థం కుదురుతుందండి అంటే దానికి ఉదాహరణలు ఇస్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వ, ఏమండి ఇప్పుడు ఏం చెప్పారు అర్థం? తేజస్సు కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహం సుడరలి మూర్తి అని చెప్పడం వల్ల, అయితే నిష్కృష్ట సత్వమేయాయ్ తేజో రూపమాయ్ ప్రకాశకమాన విగ్రహం ఎన్ను అన్వయం అని చెప్పారు. వెంటనే ఒక సందేహం ఏమిటి? సత్వం ప్రకాశకం ఎన్ను మదుకు ప్రమాణ కథన పూర్వకమాగా, అంటే సత్వం ప్రకాశాన్ని తెలియచేస్తుందండి, ప్రకాశ స్వరూపుడని తెలియచేస్తుంది అనటానికి ప్రమాణాలను చూపించబోతున్నారు. తత్ర సత్వం నిర్మలత్వాత్తు ప్రకాశకం ఎన్ని. తత్ర అక్కడ సత్వం అనేటువంటిది నిర్మలత్వాత్ నిర్మలముగా ఉండటం చేత ప్రకాశకం, అదిగో ప్రకాశకం అంటే ప్రకాశిస్తుంది అని, సత్వగుణం నిర్మలమైనది కనుక ఆ వస్తువు యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని, వస్తువు యొక్క యథార్థమైన జ్ఞానం కలిగినటువంటిది ఆ వస్తువు అని. తత్ర సత్వం నిర్మలత్వాత్, సత్వం నిర్మలమైనటువంటి సత్వము కనుక అది ఆ వస్తువుకి యథార్థమైన జ్ఞానం కలిగినటువంటిది అని. తేజసాం రాశిమూర్జితం ఎన్ను, తేజస్సుల యొక్క అన్నీ కూడా ఒక రాశి పోస్తే ఆ తేజస్సుల యొక్క రాశే ఒక దివ్యమంగళ విగ్రహం అయింది అన్నట్లుగా అంత ప్రకాశించేటువంటి స్వరూపం అని. దివ్య సూర్య సహస్రస్యాయన్ను సొల్లుగినపడియే నిరవధిక తేజో రూపమా, అంటే దివి ఈ భూమి మీద సహస్రస్య సూర్య సహస్రస్య వేల మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత వెలుతురు ఎంత తేజస్సు వస్తుందో, అలాంటి వేల మంది సూర్యుల యొక్క ప్రకాశముతోటి సమానమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి వాడు, నిరవధిక తేజో రూపుడు అయినటువంటి వాడు. షార్గుణ్య విగ్రహం ఎన్ను భ్రమిప్పార్కు భ్రమత్పలాంబడియా, ఈయన షార్గుణ్య స్వరూపుడు అని భ్రమించేటువంటి వాళ్ళకి భ్రమించేటట్టుగా జ్ఞానాది గుణంగలుక్కుం స్వరూపత్తుక్కుం ప్రకాశకమాన విగ్రహమిరే, అదిగో జ్ఞానము మొదలైనటువంటి గుణాలకి స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి దివ్యమంగళ విగ్రహం పరమాత్మది. అలాంటి వాడికి ఎలా ఉంటాయట ఆయన సౌందర్యం గురించి, ఇది ఆయనకున్నటువంటి తేజస్సు. సుడర్ ఒళి మూర్తి అన్నారు కదా, సుడర్ అంటే తేజస్సు. తేజస్సు ఎలాంటి తేజస్సు అంటే వేల సూర్యుల కాంతి కలిగినటువంటి వాడని, తేజస్సే ఒక రాశి పోస్తే ఎలా ఉంటాడో అలా ఉండేటువంటి వాడని, షాడ్గుణ్య విగ్రహం కలిగినటువంటి వాడు అని భ్రమించేటువంటి వాడు అలా ఉండేటువంటి వాడని, సత్వ నిర్మలము చేత ప్రకాశించేటువంటి యథార్థమైన జ్ఞానం కలిగినటువంటి వాడు అని, ఇవన్నీ కూడా జ్ఞానాది గుణాలే. భ్రమిక్కలాంబడియ జ్ఞానాది గుణాలకు కూడా స్వరూపానికి ప్రకాశకమైనటువంటి దివ్యమంగళ విగ్రహం ఆయనది అని సుడరనేటువంటి పదంతో అర్థం చెప్పి, సుడరొళి మూర్తి అయి, సుడరు ఒళి మూర్తి అయి, సుడర్ అంటే తేజస్సు అని అది చెప్పి, ఒళి అంటే ఏం చెప్పుకున్నాం? సౌందర్యాన్ని చెప్పుకున్నాం. అంటే అలాంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అందమైనటువంటి వాడు అని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తూ, ఇంకా ఆయన యొక్క నేత్రాలని వర్ణిస్తూ ఉన్నారట. ఆ నేత్రాలు ఎలాంటివట? పంగయ కన్ననే ఒడివదగెల్లాం పాదియం కన్నటుకు పాదియుమా ఇరుక్కుం. ఆయన సౌందర్యం మొత్తం ఒక ఎత్తట, ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి నేత్రాల యొక్క సౌందర్యం ఒక ఎత్తు.
అంటే ఆయనకి సౌందర్యం 100% అన్నారనుకోండి, అందులో 50% దివ్యమంగళ విగ్రహ సౌందర్యం, ఆ మిగతా 50% నేత్ర సౌందర్యం అట. అలాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు కన్నజగు పాదియుమా ఇరుక్కుం, కన్నజగు పాదియుమా ఇరుక్కుం. ఎలాంటి నేత్రాలు? రామ కమల పత్రాక్ష ఎన్నుమా పోరే ఒడివిలే తువక్కుంబారై వళైత్తు కొల్వదు కన్నజగా ఇత్తు. ఎలాంటి వాడు రామచంద్రుడు అంటే కమల పత్రాక్ష అని కిందిస్తున్నారు చూడండి. జీరరుంబదంలో 3వ లైన్లో రామ ఇత్యాది సుందరకాండే సీతాం ప్రతి మారుతి. సీతాపిరాటి సుందరకాండలో చెప్పేటువంటి ఒక శ్రీ సూక్తి ఇది. సీతాపిరాటి దగ్గరికి వెళ్ళినటువంటి హనుమని సీతాపిరాటి అడిగింది, ఈయన రామదూతేనా అనేటువంటి భావనతో, అసలు రామచంద్రుడి యొక్క సౌందర్యం ఆయన ఎలా ఉంటాడో చెప్పవయ్యా అని అడిగితే ఆరంభంలోనే ఏం చెప్తున్నట హనుమ? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. రాముడు ఎలాంటి వాడు? కమలాల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, జీవులందరి యొక్క మనస్సులని హరించేటువంటి వాడు, రూప దాక్షిణ్య సంపన్న. ఇదిగో రూపములోను దయలోను సంపన్నుడుగా ఉండేటువంటి వాడు. ప్రసూతో జనకాత్మజే అని, జనకాత్మజే ఓ సీతే, ఇలాంటి వాడు రామచంద్రుడు. అసలు రామ అనే పేరు రామ అనే పేరుకు అర్థం ఏమిటట? రమయతీతి రామ అని చెప్పినట్లుగా ఓడి అజగాలే ఎన్ను కరొచ్చు. అదిగో తన యొక్క సౌందర్యంతో అందరి యొక్క మనసులను హరించేటువంటి వాడు కనుక ఓడి అజగాలే, శరీర సౌందర్యముతోటి అందరి యొక్క మనసులను హరించేటువంటి వాడు అనే భావంతో ఒడివజగా ఇచ్చొల్లి, ముందుగా ఆయనకు శరీర దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఇంత తేజోస్వరూపుడని, తేజ సామ్రాజ్యమూర్జితమని ఇలాంటి ఆ సౌందర్యాన్ని చెప్పి, ఇప్పుడు కన్నజగై చొన్న విక్రమత్తుక్కు భావం. అదిగో వెంటనే కన్నజగై చొన్న ఈ క్రమత్తుక్కు భావం ఏమిటండి? మొదటగా ఇప్పుడు ఏం చెప్పారు? పయలుం సుడరొళి మూర్తి అయి అన్నారు. మొదటగా ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సాటిలేని తేజస్సు కలిగినటువంటి వాడు అని చెప్పారు. వెంటనే పంగయ్య కన్ననయ్యని నేత్ర సౌందర్యంలో ప్రవేశించడానికి కారణం ఏమిటండి అని ఒక శంక చేసుకొని, ఒడివిలే ఇత్యాది, ఒడివిలే ఉండండి, ఒడివిలే வளைத்துக்கொள்ளுகை అవయవాంతరంగళిల్ పోగబట్టామల్ ఇరుక్కై. ఆ యొక్క నేత్ర సౌందర్యము ఇంకొక అవయవములోకి పోనివ్వలేదట ఆడవాళ్ళని. అందుచేత వెంటనే నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఒడి అజగల్లాం పాదియం కన్నజుగు పాదియుమా ఇరుక్కు. అందుచేతనే ఆ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యము స్వగము, నేత్ర సౌందర్యం స్వగము. అంచేత వెంటనే దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవించినటువంటి ఆడవాళ్ళు ఆ నేత్ర సౌందర్యంలో ప్రవేశించారు. అలా ఎలాంటి సౌందర్యం అంటే రామ కమలపత్రాక్ష అని చెప్పినట్లుగా ఒడివిలే తువక్కుంబారై వళైత్తు కొల్వదు కన్నజగాయిత్తు. ఆ దివ్యమంగళ విగ్రహంలో తువక్కుంబారై అంటే ఈడుపడినటువంటి వాళ్ళని, వళైత్తు కొల్వదు ఆ ప్రీతిని ఇంకా పెంపొందింప చేసేటువంటిది ఏమిటయ్యా అంటే కన్నజగాయిత్తు నేత్ర సౌందర్యం. మొదటగా ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి వీళ్ళు ఈడుపడిపోతారు. అక్కడ ఏమోలే ఎంతసేపు అనుభవిస్తాం కనుక అని వెనుదిరిగి రానివ్వకుండా ఈ నేత్ర సౌందర్యం వాళ్ళని చుట్టేస్తుంది, ఈ నేత్ర సౌందర్యము వాళ్ళని వశపరుచుకుంటుంది అని. ఎలాంటిదట ఆ నేత్ర సౌందర్యము? ఒరు సుడర్కడల్ పోలే ఆయిత్తు ఒడివు అది పరప్పుమార తామరై పూత్తా పోలే ఆయిత్తు కన్నజగు. ఆయన యొక్క సౌందర్యం ఏమిటట? ఇది తేజస్సే ఒక సముద్రం అన్నట్లు. సుడర్ కడల్ తేజస్సు అనే సముద్రం. ఆ సముద్రము ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం ఏమో ఒక తేజస్సు అనే సముద్రము లాంటిది. సముద్రంలో నీళ్లుంటాయి కదండి, ఈ దివ్యమంగళ విగ్రహంలో తేజస్సు ఉంటుంది. అలాంటి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క తేజస్సే ఒక సముద్రమైతే, ఆ దివ్యమంగళ విగ్రహమే ఒక తేజస్ సముద్రమైతే, అందులో విస్తారంగా విశాలంగా పూసినటువంటి తామర లాంటిదట
ఈ నేత్ర సౌందర్యం. అంటే భగవంతుడి యొక్క సౌందర్యమేమో ఒక తేజస్ సముద్రము. ఆ తేజస్ సముద్రంలో పూసినటువంటి పెద్ద తామర పుష్పం ఏమిటయ్యా అంటే ఆ నేత్ర సౌందర్యం అని. ఒడివితానే ఆకర్షిక అత్తు அதுக்கு மேலே அகவாயில் வாத்சல்யாதி குணங்களுக்கும் பிரகாசகமா இருக்குமிரேకணும். ఒడివితానే ఆకర్షిక అత్తు, ఈ దివ్యమంగళ విగ్రహ సౌందర్యము ఆకర్షించడం పోతే அதுக்கு மேலே పైగా అగవాయిల్ వాత్సల్యాది గుణங்களுக்கும் ప్రకాశకమా இருக்குమిరేకన్. ఈ సౌందర్యాన్ని అలా ఉంచండి. ఆ పైగా అగవాయిల్ వాత్సల్యాది గుణంగలకు, ఆ నేత్ర సౌందర్యం ఎలాంటిదయ్యా అంటే ఆయన మనస్సులో మన మీద ఉన్నటువంటి వాత్సల్య, స్వామిత్వ, సౌశల్య, సౌలభ్యాది కళ్యాణ గుణాలన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటువంటివి ఆ నేత్రాలు. వాత్సల్యాది గుణంగలకు ప్రకాశకమాయిరుక్కుమిరేకన్. ఆ నేత్రాలు ఏం తెలియచేస్తే మన మీద ఉన్నటువంటి ప్రీతిని, వాత్సల్యాది గుణాలని, ఆయనకు ఉన్నటువంటి కృపని, కరుణని, దయని, ఇదిగో క్షమ అనేటువంటి గుణాన్ని, ఇలాంటి వాటన్నింటినీ ప్రకాశింపచేసేటువంటివి కదా ఆ నేత్రాలు అని. ఆ నేత్ర ప్రకాశకమాయిరుక్కుమిరే కన్నని పయలుం ఇత్యాది, పయలుం ఇత్యాది అలాంటి సౌందర్యము కలిగినటువంటి ఆ పరమాత్మని పయలు ఇనియ నం పాల్కడల్ చేరంద పరమనై, మిక్కిలి ప్రీతితోటి ఆ పాల్కడల్లో శయనించి ఉన్నటువంటి పరమనై పయలు ఇప్పటి వడి వజగం కన్నజగం కన్ను కన్నత్తువ తిరుక్కయ్యాలే ఇనేదా ఇరుక్కుమిరే. ఈ రీతిగా ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యము, నేత్ర సౌందర్యము కన్నజివత్తిరుక్కయ్యాలి, ఏ లోపము లేకుండా ఏ దోషము లేకుండా ఉండటం చేత ఇనియదా ఇరుక్కుమిరే, మిక్కిలి భోగ్యంగా అనిపిస్తుంది కదా అని. ఇనేదా ఇరుక్కుమిరే ఇతర విషయంగళ కిట్టుందనయ్యం ఒన్ను పోలేయాయ్ కిట్టిన వారే అగలవజు తేడుంబడియా ఇరుక్కుం. ఇతర విషయాలైతే ఎలా ఉంటాయి, సమీపించే వరకు ఎప్పుడు సమీపిద్దామా, ఎప్పుడు వాటిని అనుభవిద్దామా, ఆ సౌందర్యాన్ని అనుభవిద్దామా అనిపించేటట్లుగా ఉంటాయి. కిట్టుందనయ్యం ఒన్ను పోలేయా, సమీపించే వరకు ఒక రీతిగా ఉంటాయి. కిట్టిన వారే ఆగలవజి తేడుంబడియా ఇరుక్కుం. సమీపించిన తర్వాత ఎప్పుడు వీళ్ళని విడిచిపెడదామా, ఎలా విడిచిపెట్టచ్చు వీళ్ళని, ఈ సౌందర్యాన్ని అనుభవించడం అనేటువంటి దాన్ని, ఇందులోంచి నేను బయటపడే మార్గం ఏమిటి అని మార్గాలు వెతుక్కునేటట్టుగా కదా ఉంటుంది. ఇతర విషయాలను అనుభవించేటప్పుడు ఆ సౌందర్యాన్ని కానీ ఆ గుణాలను కానీ అనుభవిస్తే సమీపించే వరకు త్వరే తప్ప, సమీపించిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇందులోంచి మనం బయటపడదామండి అని వెతుక్కునేటట్లుగా మార్గాల్ని ఉంటాయి. అలా అవత్తినుడై హేతై అరిగైక్కుం అంగేచరి అమయ్యు. అదిగో వాటి యొక్క హేయత, విడిచిపెట్టవలసినటువంటి విషయాలు కదా ఇతర విషయాలన్నీ కూడా, అది ఎక్కడ తెలుస్తుందండి, వాటి దగ్గరికి చేరితే చాలు, వాటిని సమీపిస్తే తెలుస్తుంది ఇవి విడిచిపెట్టవలసినటువంటి విషయాలు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. భగవద్ విషయత్తినుడే నిత్య ప్రాప్యత్తై అరిగైకుం అంగే నెరుంగ అమయ్యం. భగవంతుడి విషయం అనేటువంటిది, భగవద్ అనుభవం అనేటువంటిది ఎప్పుడూ కోరుకోదగినటువంటిది, అది నిత్య ప్రాప్యత, ఎప్పుడూ పొందవలసినటువంటిది అనేటువంటి విషయం ఆ అరిగైకు అంగే నెరుంగ అమయ్యం. ఆయనకి సమీపంలో ఉంటే చాలండి. ఇతర విషయాలు విడిచిపెట్టవలసినటువంటి విషయాలు అని, భగవద్ అనుభవం పొందవలసినటువంటి విషయము అని, ఇతర విషయాలు అవి ఉన్న చోటికి వెళ్తే అక్కడ తెలిసిపోతుందండి. అలానే మనము భగవంతుడిని సమీపిస్తే ఇది ఎప్పుడు నిత్య ప్రాప్యమండి, నిత్యము అనుభవించవలసినటువంటి విషయము అని భగవంతుడిని సమీపిస్తే తెలుస్తుందండి అని. ఆగయ్యాలే ఇరే ఇవ్వస్తు నిత్య ప్రాప్యమాగిరదు, అందుచేతనే ఇవ్వస్తు ఈ సర్వేశ్వరుడు నిత్య ప్రాప్యమాగిరదు, ఎప్పుడూ పొందదగినటువంటి వాడుగా ఉన్నాడు అని. ఈ విషయத்தில் అనుభూతమాన అజగైపత్త అనుభావ్యమాన అజగు. ఈ విషయంలో, ఈ లోకంలో ఉన్న విషయాలు అనుభూతులు మాత్రమే తప్ప అనుభావ్యమాన అనుభవించవలసినటువంటి సౌందర్యం ఎక్కడున్నదయ్యా అంటే ఆ పరమాత్మ విషయంలోనే సౌందర్యం. ఈ విషయతలు లోకంలో ఉన్నటువంటి విషయాలైతే ఊరికే అనుభూతిని పొందేటువంటివే అంతే తప్ప అనుభవించదగినటువంటివి ఏమీ లేవు.
ఎందుకని వాటిని సమీపించగానే వాటి యొక్క వైభవం ఏమిటో, అవి ఎలా విడిచిపెట్టవలసినటువంటివో అనేటువంటి విషయం తెలుస్తుంది తప్ప ఇవ్విషయத்தில் అనుభూతమాన అసగైపత్త ఊరికే అనుభూతులని కలిగించేటువంటి సౌందర్యమే తప్ప అవ్విషయத்தில் అనుభవం, ఆ అనుభావ్యమాన అసగు అవ్విషయத்தில் ఆ సర్వేశ్వరుడి విషయంలో. అందుచేతనే నోపజనం స్మరన్ ఎన్ను ముక్తన్ సంసార యాత్రయ్యే మరక్కుమా పోలే. అందుచేతనే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ముక్త పురుషుడు ఏం చేస్తాడు, పరమపదానికి వెళ్ళిపోతాడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అచ్చిరాది మార్గం ద్వారా. అక్కడికి వెళ్ళినటువంటి ఆ ముక్త పురుషుడు ఎలా ఉంటాడట, ముముక్షువుగా ఉన్నటువంటి వీడు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళి ముక్త పురుషుడు అయిన తర్వాత నోపజనం స్మరన్ ఎన్నో ముక్తన్ నా ఉపజనం స్మరన్, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ విషయాలని కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులని కానీ ఎప్పుడు నా స్మరన్ ఎప్పుడు స్మరించడు అని చెప్పినట్లుగా ముక్తన్ సంసార యాత్రయ్యై మరక్కుమా పోలే. ఈ ముక్త పురుషుడు ఈ సంసార యాత్రని ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళాడో అప్పుడు ఈ సంసార యాత్రని మర్చిపోయినట్టుగానే అనుభూత అంశత్తైనే నైక్కవన్నాద పడిరే ఇరుప్పదు. అలానే ఎప్పుడైతే పరమాత్మని నువ్వు సమీపిస్తావో అప్పుడు అనుభూత అంశత్తై నినైక్కవన్నాద పడిరే, అప్పటి వరకు నువ్వు ఈ సంసారంలో ఉండి అనుభవించినటువంటి విషయాలన్నీ కూడా అనుభూత అంశత్తై నినైక్కవన్నాద పడిరే, ఇంకా భావించాలనే భావన కూడా కలగదండి. ఏ రీతిగా అంటే ఈ ముముక్షువుగా ఉన్నటువంటి ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళి ముక్త పురుషుడు అయిన తర్వాత ఈ సంసార జీవితాన్ని సంసారంలో ఉన్నటువంటి సంబంధాలని ఏమాత్రం భావించనట్లే ఇతర విషయాల మీద ఎప్పుడైతే నువ్వు పరమాత్మని సమీపించి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం మొదలు పెడతావో అప్పుడు అనుభూత అంశత్తై నినైక్కవన్నాద పడిగిరే. అనుభూత ఇప్పటి వరకు అవి అనుభూత అంశాలు, అవి నినైక్కవన్నాద పడి భావించడానికి కూడా వీలులేనట్టుగా కదా ఇరుప్పదు ఉంటాయి. అంటే భగవద్ అనుభవాన్ని భగవద్ వైభవాన్ని తెలుసుకున్న తర్వాత ఇతర విషయాలు ఇంకా వాటితో మనకెందుకండి, వాటిని తలుచుకోవటం కూడా తలుచుకోకూడదు అనేటట్లుగా కదా ఉంటాయి. పండు ఎవరై ఇత్యాది, అదిగో ఎలా ఉంటాడట పరమాత్మ. పరమాత్మ అనుభవం ఎలా ఉంటుంది, పరమాత్మ అనుభవాన్ని వైభవాన్ని తెలుసుకున్న తర్వాత ఇతర విషయాలన్నీ ఈ విషయాలతో మనకేమిటి అనేటట్లుగా ఉంటుంది కదా. కానీ పరమాత్మ అనుభవం కూడా ఎలా ఉంటుందట అంటే పండు ఎవరై ఇత్యాది முதல் நாள் கண்டால் ஸ்வாபாவிக சேஷித்வத்தாலும் முகத்தின் தன் அழியாலுமாக காணாது கண்டவனுக்கும் పండు కండు విట్ట ముఖమో ఎన్నుతో తీరుకుం. అలానే భగవద్ అనుభవం కూడా ఎలా ఉంటుందట, ఎప్పటికప్పుడు నిత్య నూతనంగానే ఉంటుందట. ఎలా పండు ఎవరయ్యా కింద చూడండి, పండు ఎవరై ఇత్యాది పెరియ తిరుమజలోని 8వ పదిలో 71 తిరుమజి 81వ తిరుమజిలో అంటే 8లో 1 అనమాట. 9 నాయకీ భావనతోటి అనుభవించేటువంటి పాసురాలు ఎలా ఉంటాట, పండెవరై కండువదు ఎవ్వూరిల్ అని పూర్వం నేను చూసింది ఎక్కడండి అని, ఇదిగో అజగుం అరివోమాయ్ వల్వినయ్యం తీర్పాన్ నిజలం అరిదారుమానో సుజల కుడం కడలై మీత్తెడుతూ కాదు, ఆపాసనం కాదు. మత్తుమోరు దైవం ఉడదు ఎన్నిరుప్పారోడు உத்திலேனும் உத்தனும் உன்னடியார்க்கு அடிமை மத்தெல்லாம் பேசிலும் நின் திருவெட்ட ஜுத்தும் కత్తునాన్ అల్లదు కన్నపురత్తానే అని, అది కూడా 80వ తిరుమలి 8వ తిరుమలి అదే నేను తిరువెట్ట జుత్తు కత్తునాన్ ఉత్తరు ఉన్నడియార్ కడిమై అని చెప్పారు కదా. ఆ తర్వాత మత్తు ఎవరై కన్నదు ఎవ్వూరిల్ అని చెప్పినట్లుగా ఉండండి. ఒక్కసారి ఆ పాసురాన్ని ఇవ్వలేదు ప్రమాణ తిరట దగ్గర. చూద్దాం ఏమిచ్చారు ఇక్కడ.
అంటే పరమాత్మ యొక్క దర్శనాన్ని, పరమాత్మని సేవించినప్పుడు முதல் 4 ఖండాలు మొదటి రోజు సేవిస్తే స్వాభావిక శేషిత్వత్తాలం ముగత్తిన్ తన్ అలియాలుమాగా, అదిగో మొదటి రోజు సేవిస్తే సహజమైనటువంటి శేషత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ తిరుముఖ మండలం సేవిస్తే కృపని వర్షించేటట్లుగా ఉంటుంది. తన్ అలియాలుమాగా, కృపతో కూడినదిగా ఉండి కాణాదు కండ అవనుకుం పండు కండు వెట్టముఖమో ఎన్నుతో తీరుకుం. ఇలా సేవించేటువంటి వాళ్ళకి పూర్వం ఎక్కడో ఈ ముఖాన్ని చూసినట్లున్నదే, ఎక్కడో పరిచయమైనట్లున్నదే అనిపిస్తుందట. తర్వాత చలనాలు పరిశీలిస్తాల్, కొంతకాలం అదే రీతిగా ఆయన్ని పరిశీలిస్తే పండు ఎవరైనా కండుయోమి ఎన్నుతో తిరుకుం, ఇతన్ని పూర్వనే చూసా అన్నట్లుగా తోతీరుకుం. ఈ రెండుకుం అంటే మొదటిసారిగా సేవించినప్పుడు ఇన్ని ఎక్కడో సేవించినట్లున్నదే అనిపిస్తుందట. ఆ తర్వాత కొంతకాలం అలానే సేవిస్తూ ఉండగా కూడా పండు ఎవరైనా కన్నరియోమి, ఇన్ని నేను చూశానా పూర్వం ఎప్పుడైనా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమిటి ఒక సందేహం కిందిస్తున్నారు చూడండి. అరుంబదంలో ముందు పేజీలో జీరరుంబదంలో కింద నుంచి 2వ పేజీలో తిరుమజలో 71 తిరువామిజన నిత్య ప్రాప్యతయ్యం చరమావధియాదల్ నిత్య ప్రాప్యం ఎన్నదుక్కు ప్రమాణం. నిత్య ప్రాప్యుడు ఈయన అనే దానికి ప్రమాణం ఏమిటది? ఎప్పుడూ పొందదగినటువంటి వాడు అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి? పండివరై అని. పండివరై యాం ఎవ్వూరిల్ కండరివదు ఎన్నే పైలగిన్నాడు. పండు ఎవరై యాం, పూర్వం ఇతన్ని యాం మేము ఎవ్వూరిల్ కండరివదు, ఎక్కడ చూశామండి అనేటట్టుగా కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తాడు. ఇది ఎవ్వూరిల్ ఎన్నాల్ ఎంగేయో కన్నా పోలే ఇరుక్కిరదన్ను. ఎవ్వూరిల్ అని చెప్పడంలో ఏమిటా? పండు ఎవరై కన్నదు. ఎవ్వూరిల్ అంటే ఎక్కడో ఈయన్ని చూసినట్లుగా అనిపిస్తుందే అన్నట్లుగా ఉంటుంది. ఎంగే కండు అరివోం అని ఓరిడత్తిల్ కండు అరియోం ఎన్నుం తోత్తుగయ్యాలే ఉభయత్తయ్యం అరుడి చేగిరార్ ముదనాల్ ఇత్యాది. అదిగో మొదటగా సేవించగానే ఎక్కడో పరిచయం ఉన్న ముఖంలాగా అనిపిస్తుందట మొదటి రోజు. అలానే కొంతకాలం అనుభవించిన తర్వాత కూడా ఎక్కడైనా ఈయన్ని చూశామా అనేటువంటి స్థితే ఉంటుందట. అయితే ఇరండుక్కుం శబ్దం ఏమిటి? అప్పుడు అదే పదము అప్పుడు చూసినట్లుగా అనిపిస్తుందే అని, ఇక్కడ ఎక్కడైనా చూశామా అని అనిపిస్తుంది. అంటే 2 శబ్దాలకి ఎవ్వూరిల్ అనేటువంటి పదము రెండింటికి వాడారు కనుక రెండింటికి అర్థం సమానమే కదా, ఒకే పదాన్ని వాడారు కాబట్టి ఇరండుక్కుం శబ్దం ఒత్తిరుక్క ఇవ్వద్దத்தை காட்டும்படி அங்கனே என்று நான் கேட்டேன் అని పైరగిన్న నాణ్యన్ను ప్రథమ దశయ్యుడు కింద దానికి ఒక ఐతిహ్యాన్ని ఇస్తూ అక్కడ అలయవిళందాన రుంబదంలో 236వ పేజీలో క్షణే క్షణే ఉన్నవదాం ఉపైతి తదేవ రూపం రమణీయతాయా అని ముందు పేజీలోంచి ఉన్నది ఈ శ్లోకం. మాఘం అనేటువంటి దాంట్లో అదిగో ఏమిటి ఎలాంటిదట పరమాత్మ యొక్క స్వరూపం అంటే, పూర్వం సేవించాం, ఇప్పుడు సేవించాం, ఇంకా కొన్నాళ్ళ తర్వాత సేవించాం, ఎప్పటికప్పుడు మేము పూర్వం సేవించింది ఇతనినేనా అన్నట్లుగా ఉంటుందట. ఎందుచేత? ప్రథమ దశయిల్ దర్శనం ఎమూరిల్ ఎంగిర కాకు శబ్దం தரிசன அதர்சனங்கள் இரண்டுக்கும் சமானமாயிருக்க பிரதம தசையில் தரிசனமும் சிறபரிచయ ఆగిర ఇవ్వద్దத்தை కాట్టుబడి అంగనే. ఇప్పుడు మొదటిసారి సేవించినప్పుడు ఎక్కడో చూసినట్లున్నది అనుకున్నాం, రెండోసారి కూడా ఈయన్ని చూసామా మనము అనేటట్టుగా భావించాం కదా, అది ఎలా కూడుతుందండి? ఎవ్వూరిల్ అనే పదాన్ని వాడారు, బాగానే ఉంది, కానీ ప్రథమ దర్శనం అయితే ఎక్కడో చూసుంటామండి అనుకోవటం సహజం. కానీ చిరపరిచయం తర్వాత కూడా అదే భావన కలిగితే ఎలానండి ఆ అర్థాన్ని మనం ఎలా చెప్పగలుగుతాము? రెండిటికి ఒకే అర్థమని అంటే ప్రథమ దశయిల్ అదర్శనము
சிறபரிச்சயாவஸ்தையில் தரிசனமும் ஆனால் அனுபபத்தி ஏதென்னு பெள்ளை ஜீயரை கேட்க శంకయ్యై అనువదిక్కిరార్ ఇరండుక్కుం ఇత్యాది ప్రథమ దశలో అదర్శనం ఇంతకుముందు ఎప్పుడు ఆయన్ని చూడాల కానీ చిరపరిచయ అవస్థలో కూడా దర్శనము మానాల్ అనుపపత్తి అయ్యను ఆ దర్శనం కూడా అనుపపత్తే ఇది మనం సేవించామా అనేటువంటి సందేహాన్ని కలిగించేదిగా ఉండటం చేత ఎలా ఒకే అర్థాన్ని చెప్తారండి అంటే ప్రథమ దశయ్యోడు పయలగిన్నాళ్ళు ప్రథమ దశయ్యోడు చరమ దశయ్యోడు వాచేరా వార్త ఇరువే ఆయురుదు కండీరే ఎన్నరుడి చేరారు అంటే పరమాత్మ యొక్క దర్శనం ఎలాంటిదయ్యా అంటే ప్రథమ దశ అని చరమ దశ అని తారతమ్యం లేదండి, ఎప్పటికప్పుడు నిత్య నూతనముగా ఉండేటువంటి అనుభవం అండి అని ప్రథమ దర్శనத்திலே கண்டறிவோம் என்னும் అనంతర దర్శనத்திலே கண்டறிவோம் என்னும் சொல்லுகிற ఇవ్వర్ధத்தை అదిగో ఏమిటట ప్రథమ దర్శనంలో అయినప్పటికీ చరమ దర్శనంలో అయినప్పటికీ ఎప్పటికప్పుడు అపూర్వవత్ పూర్వం ఎప్పుడు ఈ విషయాన్ని మేము సేవించలేదు అన్నట్లుగా అపూర్వమైనటువంటి సౌందర్యం అపూర్వమైనటువంటి దర్శనం కావటం చేత అది ప్రథమ దర్శనమైనా అదే. ఇదిగో చరమ దర్శనం చాలా కాలం నుంచి మా ఈయనతో పరిచయం ఉన్నది అన్నప్పటికీ కూడా అదే దర్శనాన్ని ఇచ్చేటువంటి సౌందర్యం కనుక అలాంటి భావనే కలుగుతుందండి అని నమ్మిత్యాది. ఇదిగో వడివడుగు కురయ్యత్తు గుణత్తిల్ కొత్తయ్యాలే కిట్ట వన్నాదపడి రుక్కుమో ఎన్నిల్. కాబట్టి ఏమండి పరమాత్మ యొక్క సౌందర్యం అలాంటిది కనుక ఏమండి ఆ సౌందర్యాన్ని బట్టి మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తామా అంటే కాదండి. ఒడివడుగు కురయ్యత్తు గుణత్తిల్ కొత్తయ్యాలే కిట్ట వన్నాదపడి రుక్కుమో ఎన్నిల్. ఆ శరీర సౌందర్యము ఇలా ఎప్పటికప్పుడు కూడా అపూర్వవత్తు అనుభవిస్తోంది కదా, ఆ సౌందర్యాన్ని అనుభవించడం చేత ఆయన్ని ఆశ్రయిస్తున్నామా ఆయన సమీపిస్తున్నామా అంటే ఒడివదుగు కొరయ్యత్తు ఆ శరీర సౌందర్యం లేకపోతే గుణత్తిల్ కొత్తయ్యాలే గుణత్తిల్ కొత్తయ్యాలే గుణాలయందు కొరత లేకపోవటం చేత కిట్టవన్నాదపడి ఇరుక్కుమో ఎన్నిల్. ఆ శరీర సౌందర్యం లేకపోతే ఆయన ఇంకా మనం ఆశ్రయించమా అంటే కలంగా పెరునగరத்தை இருப்பிடமாக உடையவன் திருப்பார் கடலே வந்து ఆశ్రితకు ముఖం కొడుకై కోరు పట్టిరుక్కుం. ఆయన ఎలాంటి వాడండి, మన కోసం నమ్మయ్యాళుం పరమని మనల్ని ఏలుకునేటువంటి నమ్ పార్కడలు సేరంద పరమని మన కోసమని పాల్కడలకి వచ్చి శయనించినటువంటి వాడండి ఆయన. కలంగా పెరునగరத்தை இருப்பிடமாக உடையவன் కలంగా పెరునగరం అని చెప్పబడేటువంటి ఆ పరమపదాన్ని విడిచిపెట్టినటువంటి కలంగా పెరునగరాన్ని ఇరుప్పిడమాగ ఉడయ్యవన్ ఆ వాసస్థానముగా పరమపదాన్ని వాసస్థానముగా కలిగినటువంటి ఆ పరమాత్మ తిరుప్పార్కడలే ఉందు తిరుప్పార్కడలికి వచ్చి ఆశ్రితర్కు ముఖం కొడుకై కోరు పట్టిరుక్కుం. మనకి దర్శనం ఇవ్వటం కోసమని ఆయన పరమపదాన్ని విడిచిపెట్టి పాల్కడలకి వచ్చి చేరినటువంటి వాడండి. ఎందుకు పాల్కడలు చేరంద పరమన్ మన కోసమని ఆశ్రితార్థమాగా ఎన్నపడి ఆశ్రితల కోసమని పరమపదానికి వచ్చి చేరినటువంటి పరమపదం నుండి పాల్కడలకి వచ్చి చేరినటువంటి వాడు. அல்லாதார் ஒழுகு படைத்தால் ஒடிவில் வீருடையோம் என்னும் அணையனசை பண்ணினால் அருமைப்படுத்தி புறப்படுத்தள்ளுவர்கள். இப்படி அசகுடையவன் தானே ఆశ్రితగై అనుభవిప్పెక్కైకాగ అనిత్తాగ వందు సాయిందపడి. లోకంలో ఎవరికైనా మంచి సౌందర్యము సంపదో ఉన్నదనుకోండి, ఉంటే అల్లాదారు ఒడిగు పడైతాల్ మిగతా వాళ్ళకి ఒక శరీరం వచ్చింది, అది చాలా అందమైనటువంటిది. అయితే ఒడివిల్ వీరుడయం మేము చాలా అందగాళ్ళమండి అని ఆనయ్యన సైపండినా ఆయనతోటి అందగాడను ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళని సమీప మనం ఆశపడితే అరుమైపడుత్తి పురపడతల్లువరుగల్
ఏమిటయ్యా నాకు ఇంత సౌందర్యం ఉంది, ఇంత సంపద ఉన్నది, నువ్వు నన్ను సమీపించేది ఏమిటి అని బయటికి తోసేస్తారట, సమీపించనివ్వరట లోకంలో ఉన్నటువంటి వాళ్ళైతే. అయితే ఇప్పటి అజగుడయ్యవన్, కానీ పరమాత్మ యొక్క సౌందర్యం ఎలాంటిదని చెప్పుకున్నా, తేజో రాశిభూతంలా ఉండేటువంటి ఒడి వజగు ఆ నేత్ర సౌందర్యము, అలాంటి పరమాత్మ ఇప్పటి అజగుడయ్యవన్ తానే ఆశ్రితరై అనుభవిప్పిక్కైకాగా అనిత్తాగ వందుసా ఎందపడి, ఇలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఆయనే తన యొక్క సౌందర్యాన్ని ఆశ్రితులకి అనుభవింపచేయటం కోసమని అనిత్తాగ వందుసా ఎందపడి, ఇదిగో మనకి సమీపంలో వచ్చి, అంటే పరమపదం కంటే కొంచెం దగ్గర కదా పాల్కడలి. పరమపదం అంటే నిత్య విభూతి, పాల్కడలంటే ఈ విభూతిలో చివరిగా ఉండేటువంటిది. అంటే పాల్కడలికి వచ్చి ఎందుకు శయనించాడు ఆయన? మనలాంటి వాళ్ళకి తన యొక్క సౌందర్యాన్ని అనుభవింప చేయటానికి. అదండి ఆయన వైభవం. లోకంలో ఉండేటువంటి వాళ్ళైతే ఏ కొంచెం సౌందర్యం ఉన్నా, ఏ కొంచెం సంపద ఉన్నా, ఎవరైనా వెళ్ళి సమీపిస్తే నా స్థితికి నీ స్థితికి ఏమిటయ్యా, నువ్వు నన్ను సమీపించేది అని దూరంగా తోచేస్తారు. కానీ ఇంత సౌందర్య రాశీభూతుడైనటువంటి పరమాత్మ పండెవరే కండరివదు ఎవ్వూరిలు అన్నట్లుగా ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండేటువంటి అనుభవం, నిత్య అపూర్వవత్తు, పూర్వం ఎప్పుడు ఈ రూపాన్ని నేను సేవించలేదే అనిపించేటట్టుగా ఉన్నటువంటి అంత సౌందర్యం కలిగినటువంటి వాడు. అంతేకాదు నోపజనం నస్మరన్ అని చెప్పినట్లుగా పూర్వం ఎప్పుడు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకాన్ని చేరినటువంటి ముక్త పురుషుడు ఈ లోకంలో ఆ సౌందర్యాన్ని అనుభవించిన తర్వాత ఈ లోకంలో విషయాలను కానీ, ఈ లోకంలో ఉన్న సంబంధాలని కానీ భావించినటువంటి సౌందర్యం, ఆ సౌందర్యాన్ని అనుభవించిన తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టేస్తాడు అన్నాడు కదా. అంత గొప్ప సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ అదిగో ఇప్పటి అజగుడయ్యవన్, ఇలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు తానే స్వయంగా ఆశ్రితులకి తన యొక్క సౌందర్యాన్ని అనుభవింప చేయటం కోసమని అనిత్తాగ వందు సాయందపడి మనకి సమీపంలో వచ్చి శయనించినటువంటి ప్రకారం అలాంటి పరముడు ఆయన గొప్పవాడు. ఒడి వజగాలం గుణంగాళాலும் అల్లాదారై కజిత్తి ఉంగే ఓరేత్తం సొన్నేరు. అదిగో ఒడివజగాలం శరీర సౌందర్యంతో గుణంగళాలు గుణాల చేత అల్లాదారై కజిత్తు ఇంగు ఏత్తం సొన్నేరు. మిగతా వాళ్ళకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పకుండా ఆడవాళ్ళు పరమాత్మ యొక్క వైభవాన్ని ఆ శరీర సౌందర్యం చేత గుణాల చేత పరమాత్మకే గొప్పతనాన్ని చెప్పారు. సొన్నీరు మేన్మైకు ఇవనుకు అవ్వరుగే తాను వరు విషయం ఉండో ఎన్నిల్. ఇంత గొప్పతనం ఏమండి, లోకంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ గొప్పతనము, ఇంత గొప్పతనము లేదు, ఇన్ని గుణాలు లేవు, ఈ సౌందర్యము లేదని మీరు చెప్తున్నారు ఆల్వారి, బాగుంది. మేన్మైకు ఇవనుకు అవ్వరుగే తాను వరు విషయం ఉండో ఎన్నిల్. అంత గొప్పతనం కలిగినటువంటి వాడేనా ఈ పరమాత్మ అంటే? మేన్మైకు ఇదిగో సౌందర్యంలోనూ గుణాల్లో మాత్రమే కాదండి, మేన్మైకు గొప్పతనంలో కూడా అవనుకు అవ్వరుగు ఏదాన్వరు విషయం ఉందా? ఆయనకు మించినటువంటి గొప్ప విషయం ఏదైనా ఉన్నదా అంటే మేన్మైకు ఎవనుకు అవ్వరుగోరు విషయం ఇల్లై. మేన్మైకు పరత్వంలో కూడా ఆయనకు మించినటువంటి విషయం ఇంకొకటి లేదు. పరుడు అంటే ఎలా చెప్తారండి? పరహ మా అస్మాత్ ఇది పరమః. పరహ గొప్పవాడు, మా లేడు, అస్మాత్ ఇతని కంటే పరుడు లేడు కనుక ఇతడు పరమః గొప్పవాడు అయ్యాడు అని చెప్పినట్టుగా అతనితోటి ఆళ్వార్లు చెప్పినట్లుగా ఈ లోకంలో ఉభయ విభూతుల్లో, ఈ లోకంలో మాత్రమే ఏమిటి ఉభయ విభూతుల్లో కూడా ఆయనతోటి సమానులు అది ఆయన్ని మించినటువంటి వాళ్ళు ఎవరు విషయము లేనే లేదు. మేన్మైకు ఇవనుకు అవ్వరుగు విషయం ఎల్లై అని మేన్మైకు గొప్పతనానికి ఇంతకు మించినటువంటి విషయం లేనే లేదు అని చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు. అలాంటి సౌందర్యము కలిగినటువంటి గొప్పతనం మన కోసమని పరమపదాన్ని విడిచిపెట్టి పాల్కడలకి చేరినటువంటి పరముడైనటువంటి గొప్పవాడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవించేటువంటి పరమనై పైలం తిరువడయ్యారు.
అలాంటి పరమాత్మ యొక్క అనుభవం అనేటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళు ఎవరేலும் కండీర్, ఎవరైనప్పటికీ కూడా పయலும் పిరప్పిడైదోరం ఎమ్మయ్యాళం పరమరే అని అన్ని జన్మలలోనూ మాకు వాళ్లే స్వాములు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. మిగతా పాసురాన్ని రేపు అనుభవించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.